మానవ మేధస్సు చేత సృష్టించబడి ఆ మానవుల యొక్క చేతిలో ఇమిడిపోయి మానవుని చేతులకు సంకెళ్ళు వేసి ఆ మానవుణ్ణి తన అధీనంలోకి వశపరుచుకొని మానవ మెదడునే అతలాకుతలం చేస్తున్నటువంటి ఏకైక వస్తువు మొబైల్ అని చెప్పొచ్చు. ఒక మనిషి యొక్క వ్యసనము, రకరకాల వ్యసనాలు ఉంటాయి, మీరు చూస్తారు, మీకు తెలుసు. కొంతమందికి డ్రింక్ హ్యాబిట్, కొంతమందికి డ్రగ్స్ హ్యాబిట్, కొంతమందికి డ్రగ్ ఎడిక్ట్స్, గుట్కాలు, ఇలాంటి అంటే చెడు పదార్థాలకి, శరీరానికి హాని చేసే పదార్థాలకు బానిసలైపోయినటువంటి వ్యసనాల వల్ల ఆ పర్సన్కి హాని జరుగుతుండొచ్చు, ఆ పర్సన్ వల్ల కుటుంబానికి హాని జరుగుతుండొచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇప్పుడు మొత్తం సమాజం అంటే వ్యక్తిగతంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, ఫైనల్గా చెప్పాలంటే సామాజిక పరంగా హాని చేస్తున్నటువంటి ఒక ప్రకృతి వైపరీత్యం అందామా, లేకపోతే మనిషికి అనుకున్నటువంటి వైపరీత్యం అందామా తెలీదు. ప్రకృతి వైపరీత్యాలు అనేటివి మనకు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి జీవితాలను అల్లకల్లోలం చేస్తే, తెలిసి కావాలని వైపరీత్యాన్ని తెచ్చుకొని చేతిలో పెట్టుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి యువతని ఇప్పుడు మనం చూస్తున్నాం. నిజానికి ఈ మొబైల్ అనేది మన అరచేతిలో ఉంటే ప్రపంచ జ్ఞానం మన చేతిలో ఉన్నట్టే. అంతగా దీని నుంచి మనం నేర్చుకునేది ఉంటుంది. ఒకప్పుడు విషయ పరిజ్ఞానం కోసం కేవలం పుస్తకాల మీద ఆధారపడే వాళ్ళం. కొంతవరకు రేడియో లేదా కొంతవరకు దూరదర్శన్ లాంటివి హెల్ప్ చేస్తే, ఇప్పుడు నువ్వు అణువు నుంచి బ్రహ్మాండం వరకు దేని గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు గూగుల్లో ఇట్లా టైప్ చేయగానే అట్లా మీకు ఇన్ఫర్మేషన్ ముందుంటుంది. అంటే మొబైల్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే చాలా యూజ్ఫుల్, చాలా హెల్ప్ఫుల్. కానీ ఎంతమంది ఆ జ్ఞానం కోసం ఇప్పుడు మొబైల్ని ఉపయోగించి జ్ఞానవంతులు అవుతున్నారు ఒక్కసారి చెప్పండి. కొంతమంది ఉపయోగించుకుంటున్నారు పరిజ్ఞానం కోసం, అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళకి తెలుసు ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, ఎంతవరకు వాడాలి అనేది. కానీ ప్రస్తుతం యువతని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఏకైక వస్తువు మొబైల్ ఫోన్. అది భయంకరమైనటువంటి భూతంలాగా మారిపోయింది. కరోనా కంటే డేంజరస్ వైరస్ ఇప్పుడు మొబైల్ ఫోన్. ఎంతమంది జీవితాలు అల్లకొల్లలం అవుతున్నాయి, ఎంతమంది జీవితాలు క్షణాలు, గంటలు అంటారు కదా, క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు తమకు తెలియకుండానే కాలగర్భంలో గడిచిపోతున్నాయి. ఆలోచిస్తున్నారా? ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారు మొబైల్ చేతిలో పట్టుకొని. ముందుగా ఇది మనకు ఉపయోగపడే వస్తువే, దీని నుంచి మనం ప్రపంచ జ్ఞానాన్ని పొందవచ్చు అనేది నిజం, 100% నిజం. కానీ అంతే కోణంలో దాన్ని అవసరానికి మించి వాడటం వలన ప్రపంచాన్ని కాదు, ఒక మనిషి యొక్క జీవితాన్నే కాదు, ప్రపంచాన్నే పక్కదోవ పట్టిస్తున్నటువంటి వస్తువుగా కూడా దీనికి అగ్రపీఠం వేయొచ్చు. నిజానికి ఒక్కసారి మొబైల్ ఫోన్ అధికంగా వాడటం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏంటో చూద్దాం. ఆ తర్వాత మీరు దాన్ని వాడాలా, వదిలించుకోవాలనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల మీకు మీరుగా ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. గతంలో మనిషికి, ఇప్పుడు నేనే ఉన్నాను, గతంలో మేము ఈ మొబైల్ ఫోన్స్ రాకముందు ప్రపంచాన్ని చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. అప్పుడు మనకి న్యూమరికల్ డేటా అనేది మన బ్రెయిన్కి చాలా గుర్తుంటుండే. ఎన్ని ఫోన్ నెంబర్స్ అయినా ఇలా నోటికి వస్తుండే. ఎప్పుడైతే క్యాలిక్యులేటర్స్ తర్వాత మొబైల్స్ మీద ఆధారపడ్డామో మన మెమరీ అనేది లాస్ అవుతుంది. అంటే ఇక్కడ ఇంకా ఒక సింపుల్ చెప్తున్నాను చూడండి. లామార్క్ థియరీ ఉంటుంది, ఉపయుక్త నిరుపయుక్త సూత్రం అని, యూజ్ అండ్ డిస్యూజ్ థియరీ అనేది. మనం ఏ వస్తువునైతే ఎక్కువగా ఏ అవయవాన్ని అయితే ఎక్కువగా ఉపయోగించామో అది క్రమక్రమంగా నిర్వీర్యం అయిపోతుంది. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. ఏంటి అంటే మనం మెదడుని ఏమీ ఉపయోగించట్లేం. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, ఎవరైనా సరే మెదడుని ఇంకా వేరే పనికి ఉపయోగించట్లే. అసలు మెదడుకు పదును పెట్టట్లే. అసలు వాళ్ళ మెదడులో ఎంత శక్తి ఉందో వాళ్ళకి తెలియట్లేదు. మొబైల్ చూసుకుంటూ అంటే ఒక రకమైనటువంటి ప్రలోభంలో పడిపోతున్నారు, మాయా ప్రపంచంలో పడిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ మొబైల్ని ఎక్కువగా వాడటం వల్ల న్యూరాన్స్ దెబ్బతింటున్నాయి, మనిషి యొక్క జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది, తర్వాత గ్రహించే శక్తి దెబ్బతింటుంది, రీజనింగ్ పవర్ దెబ్బతింటుంది. టోటల్గా చెప్పాలంటే బ్రెయిన్ పవర్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. జరుగుతున్నది ఇదే. అందుకనే చూడండి, మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు డ్రగ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళకంటే డేంజరస్గా ప్రవర్తిస్తున్నారు. చాలాసార్లు సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం. స్టూడెంట్స్, చిన్న చిన్న పిల్లలు వాళ్ళ చేతుల్లో నుంచి
మొబైల్ని లాక్కోగానే ఎంతగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, ఎంతగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి హింసాత్మకమైనటువంటి ధోరణిని ఎంత ప్రదర్శిస్తున్నారు అనేది మీ అందరికీ తెలిసిందే. మనం ఆల్రెడీ వీడియోస్లో చూస్తున్నాం. ఇదొకటి, అంటే బ్రెయిన్ని కంప్లీట్గా కొలాప్స్ చేస్తుంది. రెండవది, కంప్లీట్గా సెడెంటరీ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు. అంటే మనకి ఎన్నో పనులు ఉంటాయి నిత్య జీవితంలో, ఆ పనులు చేసుకోవడాన్ని వాయిదా వేసుకుంటాం. కాసేపు ఇది చూసిన తర్వాత లేవచ్చులే, కాసేపు ఇది చూసిన తర్వాత లేవచ్చు. ఇలా మనకు తెలియకుండానే మన 24 గంటల సమయంలో ఎన్ని గంటలు సమయం వృధా అవుతుందనేది కూడా మనం ఐడెంటిఫై చేయట్లేం. అంటే అది చూస్తూ కూర్చున్నప్పుడు అదొక రంగుల ప్రపంచంలా మారిపోయి ఇంకా చెప్పాలి అంటే ఒక మాయలో నుంచి ఇంకొక మాయలోకి మనల్ని లాక్కెళుతూ మన విలువైనటువంటి సమయాన్ని ఎంతగా వృధా చేసుకుంటున్నాము అనేది గ్రహించడానికి కూడా సమయం లేనంతగా బిజీ అయిపోతున్నాం. అంటే సెడెంటరీ లైఫ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అలా కూర్చొని చూడటం వల్ల ఫస్ట్ సెడెంటరీ లైఫ్. ఈ సెడెంటరీ లైఫ్ వల్ల ఏమవుతుంది అంటే రకరకాల డిసీజెస్ రావడానికి, ముఖ్యంగా డయాబెటీస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టుంది. అంతేకాకుండా శరీరంలో చలనం లేదు, ఉత్సాహం లేదు. అంటే బ్రతికి ఉన్నటువంటి జీవోత్సవాలుగా తయారవుతున్నాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. రెండవది, ఇలా గంటలు గంటలు దీన్ని పట్టుకొని కూర్చోవడం వలన మనకు తెలియకుండానే మన పనులన్నీ వాయిదా పడిపోతున్నాయి. తర్వాత చేద్దాం, తర్వాత బయటికి వెళ్ళి అర్జెంటు పని ఉంది, ఆ ఒక కంఫర్ట్ జోన్లోకి మనల్ని తీసుకెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో మనల్ని పడేసి మనకి నష్టం చేస్తున్నటువంటి వస్తువు అది. అంటే పనులన్నింటినీ పోస్ట్పోన్ చేసుకుంటున్నాం. చదవాలనుకున్నది చదవట్లేం, చేయాలనుకున్నటువంటి పనులు చేయట్లేం. మనకు తెలియకుండానే మనలో ఎన్నో నెగిటివ్స్ని ఇన్పుట్ చేస్తున్నటువంటి వస్తువు అన్నట్టు అది. సో అంతేకాకుండా మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, అన్నిటికంటే విలువైంది సమయం 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 అని. ఒక్కసారి మీకు మీరుగా ఒక క్వశ్చన్ చేసుకోండి, ఈ మధ్య కాలంలో ఆ వస్తువు మాయలో పడి ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నారు? కొత్తగా ఏమన్నా నేర్చుకున్నారా? కొత్తగా పుస్తకాలు ఏమన్నా చదివారా? కొత్తగా సమాజాన్ని ఏమన్నా చదివారా? కొత్తగా కుటుంబానికి ఏమన్నా హెల్ప్ చేశారా? లేదా మీకు మీరు ఏమన్నా కొత్తగా హెల్ప్ చేసుకున్నారా? మీ కెరీర్ గురించి ఎంతమంది ఆలోచించారు? ఒకవేళ ఆలోచించి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పటికీ కూడా ఆ లక్ష్య సాధన కోసం ఎంతమంది కట్టుబడి ఉన్నారు? ఎంతమంది డిస్ట్రాక్ట్ అవుతున్నారు, డీవియేట్ అవుతున్నారు? సో విలువైనటువంటి సమయాన్ని మన కెరీర్ కోసం పెట్టుబడిగా పెట్టాల్సినటువంటి సమయంలో ఆ విలువైన సమయాన్ని డైవర్ట్ చేసి ఎందుకు పనికిరాని పనుల కోసం మనం ఎప్పుడైతే పెట్టుబడిగా పెడతామో ఇక భవిష్యత్తు అనేది ఉండదు మనకి. ఆ విషయం అర్థం కావట్లేదు. మొన్న ఒక వీడియోలో చెప్పాను నేను, ఏ పనికైనా ఒక నిర్దిష్టమైనటువంటి వయస్సు అనేది ఉంటుంది, అది దాటిపోతే మళ్ళీ దాన్ని సాధించడము అనేది చాలా కష్టం. కానీ ఆ నిర్దిష్టమైనటువంటి వయస్సే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నటువంటి ఒక వస్తువు మాయలో పడి నలిగిపోతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా నష్టం చేస్తున్నటువంటి దీని నుంచి మీరు ఎలా బయటపడాలి, బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సినటువంటి సమయం వచ్చేసింది. నిజంగా చెప్పాలి అంటే ఇది ఒక ఎమర్జెన్సీ లాంటిది అన్నట్టు. సో మీ టైము, మీ హెల్త్, బ్రెయిన్లో న్యూరాన్స్ దెబ్బతింటున్నాయి, ఐస్లో రెటీనా దెబ్బతింటుంది, కార్నియా దెబ్బతింటుంది, కంప్లీట్గా ఐస్ కొలాప్స్ అవుతున్నాయి, కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల మజిల్స్ కొలాప్స్ అవుతున్నాయి. అంతేకాకుండా కంటిన్యూస్గా దాన్ని చూడడం వలన వివిధ రకాల హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ మీ బాడీ మీద పడుతుంది. కొన్ని వీడియోస్ చూసినప్పుడు మనం ట్రాజడీ వీడియోస్ చూస్తుంటాం, ట్రాజడీ రీల్స్ చూసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సాడ్, అంటే మీ మైండ్ ఒకేసారి మూడ్ ఆఫ్ కావడం, లేదా మీకు తెలియకుండానే ఎంటర్టైన్మెంట్ చూసినప్పుడు ఒకేసారి ఎంటర్టైన్ కావడం, అంటే ఫ్లక్చువేషన్స్ ఉంటాయి చూసారా, ఈ ఫ్లక్చువేషన్స్ అనేటివి హార్మోనల్ ఫ్లక్చువేషన్స్కి దారితీస్తుంది. సో ఇటు హార్మోన్స్ ఎప్పుడైతే ఫ్లక్చువేట్ అవుతాయో, హార్మోన్స్ అనేవి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో మన శరీరంలో వ్యవస్థలన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. ఇటు మస్క్యులర్ సిస్టమ్, ఇటు హార్మోనల్ సిస్టమ్, ఇటు కార్డియాక్ సిస్టమ్, ఇటు కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం, ఇటు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉండడం. ఇంకొక విషయం, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది చూడండి యువతలోని కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకు అంటే కంటిన్యూస్గా మొబైల్ చూస్తూ కనీసం నీళ్లు తాగాలన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. కాబట్టి ఎవరికి చూడు చిన్న ఎప్పుడో 60స్లో రావాల్సిన 70స్లో రావాల్సినటువంటి ప్రాబ్లమ్స్ 20స్లోనే వస్తున్నాయి. నీళ్ళు తాగట్లేదు, దానివల్ల ఏమవుతుంది, కిడ్నీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్నిటికంటే మించి హెడేక్, ఆ తర్వాత బ్రెయిన్ ఇవన్నీ ఒక వ్యక్తి అయితే వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాం, మన యొక్క నడవడికని కోల్పోతున్నాం, నలుగురితో కలవట్లేరు.
కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ కావట్లేవు. వాళ్ళతో వాళ్ళు కలుస్తలేరు, ఫ్యామిలీ మెంబర్స్తో కలుస్తలేరు, నలుగురు ఫ్రెండ్స్ దగ్గరగా కూర్చున్నా కూడా మనసు విప్పి మాట్లాడుకోకుండా అటోవైపు ఇటోవైపు కూర్చొని మొబైల్స్ పట్టుకొని కూర్చుంటున్నారు. సో మానవ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి, హ్యూమన్ రిలేషన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. మనిషిని కణం నుంచి మొదలు పెడితే, శరీరంలో కణం నుంచి మొదలు పెడితే మనుషుల యొక్క చుట్టూ ఉన్నటువంటి అనుబంధాల వరకు ఏకంగా దెబ్బతీస్తున్నటువంటి వస్తువుగా ఇది మారిపోయింది. ఎందుకంటే దాన్ని మనం దాని తప్పు కాదు, అది మన తప్పు. దాన్ని మనం మిస్యూజ్ చేయడం వలన. సో మరి ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి. అన్నిటికంటే చూడండి, స్టూడెంట్స్లో చదవాలి అన్న కోరిక ఉండట్లేదు, విజ్ఞానం ఉండట్లేదు. చదువు అంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎందుకు అంటే ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు కావచ్చు. ఇప్పుడు విద్య అందరికీ అందుబాటులోకి వచ్చింది, కానీ విద్యావంతులు లేరు. స్కూల్కి వెళ్ళినంత మాత్రాన, కాలేజ్కి వెళ్ళినంత మాత్రాన, ఆ పట్టాలు చేతికొచ్చినంత మాత్రాన విద్యావంతులు కారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే పాస్ అవుతున్నారు, మార్క్స్ వస్తున్నాయి, బ్రెయిన్ మాత్రం జీరోగా ఉంటుంది. ఒక వయసుకు ఉండాల్సినటువంటి ప్రపంచ జ్ఞానం ఉండట్లేదు, ఒక వయసుకు ఉండాల్సినటువంటి పరిపక్వత ఉండట్లేదు, ఒక వయసుకు ఉండాల్సినటువంటి సీరియస్నెస్ కెరీర్ పట్ల ఉండట్లేదు. బ్రతుకుతూ లేచామా, తిన్నామా, పడినామా అంటే ఒక కదులుతున్న శవాలుగా మారిపోయారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కంప్లీట్గా మొబైల్. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ నష్టాలన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొక నష్టం కూడా భయంకరమైనటువంటి నష్టం. ప్రస్తుతం ఈ మధ్యన చూడండి, సోషల్ మీడియా స్నేహాలు, సోషల్ మీడియా లవ్లు ఎక్కువైపోయినాయి. దీనివల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతమంది వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అవుతుంది. అన్నెసరీ అంటే కంటి ముందు ఒక ఎరలు అంటారు చూసారా, ఎర వేసి లాగడం అనేది. మీ చుట్టూ ఎరలే ఉన్నాయి, కానీ మీకు తెలియకుండా ఒక ప్రమాదంలో పడుతున్నారన్న విషయం మీకు అర్థం కావట్లేదు. ఆ క్షణానికి మీకు ఆనందాన్ని ఇచ్చే స్నేహాలు పర్మనెంట్గా జీవితాన్ని స్పాయిల్ చేస్తున్నాయి అన్న విషయాన్ని కూడా మీరు గ్రహించట్లేరు. ఒకరు హాయ్ అని చెప్పగానే మళ్ళీ హాయ్ అని రిప్లై ఇవ్వడం, ఆ హాయి పోయి ఎక్కడికో గాయాలయ్యేంత వరకు దారి తీస్తున్నది కూడా మీరు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. సో అన్నెసరీ తాత్కాలిక ఆనందాల కోసం శాశ్వతమైనటువంటి జీవితాన్ని, కెరీర్ని ఫనంగా పెడుతున్నారు. ఇది ఈ మధ్యన ఎక్కువైపోయింది. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాట్సాప్లు. సో అవన్నీ మంచివే. నువ్వు ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసావు అంటే సమాజానికి ఉపయోగపడేదిగా ఉండాలి. ఒక వీడియో పెట్టాము అంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. నిజంగా చెప్పాలి అంటే ప్రస్తుత యొక్క సమాజంలో ఒక దురదృష్టకర సంఘటన ఏంటి అంటే, ఉపయోగపడమైనటువంటి వాటిని ఎవరు చూడట్లేదు, చాలా తక్కువ మంది చూస్తున్నారు. ఎంటర్టైన్మెంట్, కంటికి ఆనందం కలగాలి, మనసుకి ఆనందం కలగాలి, సమయం వేస్ట్ అవుతున్నా పర్వాలేదు, తాత్కాలిక ఆనందాలు, తాత్కాలిక స్నేహాలు, తాత్కాలిక ప్రేమలు, ఇవన్నీ ఎక్కువైపోయి క్రైమ్ ఎక్కువైపోయింది. ఇంతగా సమాజాన్ని అతలాకుతలం చేసినటువంటి వైపరీత్యం ఏదన్నా ఉందా? అందుకనే చెప్పాను, భూకంపాల కంటే డేంజర్, సునామీల కంటే డేంజర్, తుఫాన్ల కంటే డేంజర్, అగ్నిపర్వతాల కంటే కూడా డేంజర్ మొబైల్ ఫోన్. నిజం, ఇది ఒక్కసారి ఆలోచించండి, ఎంతగా మనం కోల్పోతున్నాం. ఇంకొక విషయం, అన్నిటికంటే దీని నుంచి వచ్చినటువంటి రేడియేషన్ మనిషి శరీరం మీద, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇన్ని వ్యవస్థల మీద కాదు, ఇక ముందు పోతూ ఉంటే సమాజాన్ని సృష్టించే వ్యవస్థనే నిర్వీర్యం అయిపోతుంది. మగపిల్లల్లో శుక్రకణోత్పత్తి తగ్గిపోతుంది, ఆడపిల్లల్లో అండకణోత్పత్తి తగ్గిపోతుంది, స్టెరిలిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆల్రెడీ అధ్యయనాలు చెబుతూనే ఉన్నాయి. వివేకానంద స్వామి చెప్పాడు, దేశానికి యువత ఎక్కువగా కావాలి, శక్తివంతమైన యువత ఎక్కువగా కావాలి, మనోనిబ్బరం, గుండె నిబ్బరం, శారీరక నిబ్బరం, శరీరం ఫిట్నెస్తో కూడినటువంటి యువత కావాలి అని కోరుకున్నటువంటి దేశం మనది. కానీ చచ్చుబడిన యువత, చచ్చిపోయిన యువత, కుళ్ళిపోయిన యువత ఎక్కువగా తయారవుతున్నటువంటి ప్రపంచంగా మారిపోయింది ఇప్పుడు. మరి మీరు ఈ ఒక్కసారి ఎవరికి వాళ్ళు క్వశ్చన్, నేను ఇన్ని రోజుల్లో ఎంత టైం వేస్ట్ చేశాను, నా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంతసేపు మాట్లాడాను, నా కెరీర్ గురించి ఎంతసేపు ఆలోచించాను, నా అమ్మమ్మ నానమ్మ లేకపోతే నా అమ్మ నాన్న, మా ఇంట్లో అక్క చెల్లెళ్ళతోటి నేను ఎంత ఫ్రీగా ఓపెన్ హార్టెడ్గా మంచిగా ప్రేమగా మాట్లాడిన రోజులు ఏమన్నా ఉన్నాయా? ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ అందరం కలిసి డిస్కస్ చేసుకున్నటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఈ మధ్యకాలంలో నా కెరీర్ గురించి సీరియస్గా ఆలోచించినటువంటి క్షణాలు ఏమన్నా ఉన్నాయా ఈ కొద్ది సంవత్సరాలలో అని ఇలా ఒక్కసారి ఎవరికి వారు క్వశ్చన్ వేసుకుంటే మీకు ఆన్సర్ దొరుకుతుంది. మీరు ప్రస్తుతం భయంకరమైనటువంటి పాతాళంలో లేదా చీకటిలో మరగిపోతున్నారు అని చెప్పేసి. ఇక్కడ ఆ మొబైల్ లైట్లో ముఖం పెడుతూ చీకట్లో పడిపోతున్నాం. మనం వెలుగులో ఉన్నాము అని భ్రమపడుతూనే
పాతాళంలో పడిపోతున్నాం. ఇది నిజం. ఎన్ని గంటలు వేస్ట్ చేశారు ఇప్పటికీ, ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేశారు, ఒకసారి రియలైజ్ అవ్వండి అట్లీస్ట్ ఇప్పుడైనా. సో మరి మీకు అర్థమైపోయింది మీరు ఏం నష్టపోయారు అనేది. అన్నిటికంటే భయంకరమైనటువంటి వ్యసనం ఇది అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. మరి దీని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి కదా. ఒక వ్యసనానికి బానిసైనప్పుడు ఒకేసారి బయటపడడం కొంచెం కష్టం కావచ్చు, కానీ ప్రయత్నిస్తే, మీ గురించి మీరు సీరియస్గా తీసుకుంటే, మీ కెరీర్ గురించి మీరు సీరియస్గా తీసుకుంటే, నేను పలానాది చదవాలి, నేను నేర్చుకోవాలి, నేను సాధించాలని తపన మీకుంటే అసాధ్యం అంటూ ఏదీ లేదు. కాబట్టి ముందు దాని నుంచి బయటపడండి. మ్యాక్సిమం మీ అవసరానికి మాత్రమే వాడే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. మొట్టమొదట మీ అవసరానికి మాత్రమే వాడాలి. మరి అవసరాలు ఏంటి? అన్నీ అవసరమే అనిపిస్తుంది మీకు. యూట్యూబ్ చూడడం అవసరమే అనిపిస్తుంది, రీల్స్ చూడడం అవసరమే అనిపిస్తుంది, ఫేస్బుక్ అవసరమే అనిపిస్తుంది, వాట్సాప్ అవసరమే అనిపిస్తుంది. కానీ అన్నిటికంటే పెద్ద అవసరం మీ ముందుంది. ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. మీ కెరీర్, మీ భవిష్యత్, మీ జీవనోపాధి, దీన్ని మర్చిపోతున్నారు. అది ఉంటే ఇవన్నీ ఇలాంటి లక్షల మొబైల్స్ కొనుక్కోవచ్చు. కాబట్టి సో అవసరం ఎంతవరకు మీకు, నిజంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఏమన్నా ఆడియో క్లాసెస్, వీడియో క్లాసెస్ వింటున్నారా? అంతవరకు విని దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. అదేవిధంగా ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటున్నారా? ఫోన్ చేసి దాన్ని పక్కన పెట్టేసేయండి. సో ఇలా మీరుగా రిస్ట్రిక్షన్స్ పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతేకాకుండా మీరు డే అంతా మొబైల్ పట్టుకొని ఉండే వాళ్ళని ఒకేసారి బంద్ చేయమంటే బంద్ చేయలేరు. కాబట్టి 1 గంట సేపు నేను మొబైల్ పట్టాను, ఫస్ట్ 1 గంట నుంచి మొదలు పెట్టండి. ఈ గంట సేపు నేను సీరియస్గా చదువుకుంటాను. చదువుకునే వాళ్ళు కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతాను, మా అక్క చెల్లెలతో మాట్లాడుకుంటాను, మా అమ్మ ఎలా ఉంది, మా అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో అడుగుతాను, మా నాన్న ఏమనుకుంటున్నాడో మాట్లాడతాను, అసలు మన భవిష్యత్తు ఏంటి అని కుటుంబంతో చర్చ చేస్తాను అని మీకు మీరు అనుకోని 1 గంట సేపు ఫోన్ పక్కన పెట్టేసి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతోటి మాట్లాడండి, లేదా పుస్తకాలు పట్టుకొని చదవండి. 1 గంట ఉండగలగండి నిగ్రహ శక్తితోటి. ఆ తర్వాత మీరు ఉండలేకపోతే జస్ట్ ఒక్కసారి ఇలా తీసి ఒక 2 మినిట్స్ మళ్ళీ పక్కన పెట్టేసేయండి. అది భయంకరమైనటువంటి అయస్కాంతం. ఊబి అంటారు చూసారా, ఊబిలో పడితే పైకి లేవలేరు అంటారు చూసారా. ఆల్రెడీ పడిపోయిన వాళ్ళు ఎట్లనైనా సరే బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. మీకోసం గొలుసులు విసిరేశారు అనుకోండి, ఆ గొలుసులు పట్టుకొని పైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి. తర్వాత మీరు మ్యాక్సిమం మొబైల్ని మనకు అందుబాటులో ఉంచుకోకుండా చూసుకోండి. అంటే దగ్గర ఉండదు టింగ్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మొబైల్ డేటా ఆఫ్ చేసి పెట్టడం. ఎందుకంటే అది ఆన్ చేసి ఉంటే నోటిఫికేషన్స్ అన్నీ వస్తుంటాయి. నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడల్లా మన మనసు ఊరుకోదు, దాన్ని తీసి ఓపెన్ చేసి చూడాలి అనిపిస్తుంటుంది. ఒకటి ఓపెన్ చేస్తారు, వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చిందని ఓపెన్ చేస్తే వాట్సాప్ మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లోకి తీసుకెళ్తుంది, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లోకి తీసుకెళ్తుంది, యూట్యూబ్ రీల్స్లోకి తీసుకెళ్తుంది, అక్కడి నుంచి ఫేస్బుక్లోకి వెళ్తారు, ఇంకెక్కడెక్కడికో వెళ్తారు, ఇక్కడికి రావడం మర్చిపోతారు. మాయా ప్రపంచంలోనే తిరుగుతుంటారు గంటల కొద్దీ, రోజుల కొద్దీ. కాబట్టి నోటిఫికేషన్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు మొబైల్ డేటా ఆఫ్ చేయడము, తర్వాత నోటిఫికేషన్స్ ఆఫ్ చేయడము చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మన పర్సన్కి దగ్గరగా పెట్టుకోవద్దు. దగ్గరగా పెట్టుకోవడం వల్ల రేడియేషన్ వల్ల శరీరం మీదనే ఎఫెక్ట్ పడుతుంది, ముఖ్యంగా రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుందని తెలిసి కూడా దగ్గర పెట్టుకుంటున్నారంటే మీ జీవితాన్ని మీరు ఇష్టపడట్లేరు అని అర్థం. ప్రపంచాన్ని నిర్వీర్యం చేయాలని మీరు డిసైడ్ అయిపోయారని అర్థం. కాబట్టి దగ్గర పెట్టుకోకుండా దూరంగా పెట్టండి. అవసరం ఉన్నది మీరు ఇప్పుడు ఎక్కడికైనా ఫోన్ కాల్ చేయాలా, మాట్లాడి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టండి. మన దగ్గరగా పెడుతుంటే మన చెయ్యి, మనం బ్రెయిన్ దానికి ఆల్రెడీ వ్యసనం అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా దాని వైపే మన మనసు లాగుతుంటుంది. అది దూరంగా మీ కంటికి, ఇంకా నన్ను అడిగితే హ్యాండ్ బ్యాగ్లలో పెట్టి పక్కన పెట్టేయడం బెటర్, దూరంగా పెట్టి పెట్టేయడం బెటర్. ఒక్కొక్కసారి నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు నేను దాన్ని సైలెంట్ మోడ్లో పెట్టి ఎక్కడో ఒక దగ్గర పెట్టేస్తుంటాను. చాలా వరకు ఎక్కడో నాకు కనపడిన, నా కంటికి కనిపించిన ప్లేస్లో పెట్టేస్తుంటాను నేను ఒక్కొక్కసారి. సో ఇలా మీకు అందుబాటులో లేని ప్లేస్లో పెట్టేసేయండి, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి. తర్వాత మీకు ఏదైనా సరే చూడాలి, ఇప్పుడు ఇట్లాగే కొన్ని దీనివల్ల యూజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒకప్పుడు మాకు ఇంత మీడియా అందుబాటులో లేదు, మీకు చాలా అందుబాటులో ఉంది. మంచి చెడు చెప్పే వీడియోస్ మీకు చాలా ఉన్నాయి. ఏదైనా వీడియో చూడాలి అనుకున్నారు, కొద్ది సమయం కేటాయించుకోండి దానికి. డైలీ నేను ఈవినింగ్ 5 to 6 వరకు చదివి బోరు కొట్టిన సమయంలో ఇది చూస్తాను, లేదా ఇంటి పనులు బోరు కొట్టిన సమయంలో 1 గంట సేపు నేను దీన్ని కేటాయిస్తాను. ఇలా ఒక సర్టెన్ టైం పెట్టుకొని ఆ టైంలో మాత్రమే మొబైల్ ఫోన్ను వాడండి. అది కూడా మంచి పనులకే వాడండి. తర్వాత అంటుండొచ్చు, అందరు స్టూడెంట్స్ కాకపోవచ్చు, ఇప్పుడు ఈ వీడియో వింటున్న వాళ్ళంతా కూడా హౌస్ వైఫ్స్ ఉంటుండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటుండొచ్చు, పెద్దలు చిన్నరు. అయితే ఎప్పుడైతే మీకు బోరు కొడుతుందని మీకు ఫీల్ అవుతారో ఒక పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోండి. నిజంగా చెప్పాలి అంటే పుస్తకం మస్తకం నేస్తామని నేను అంటాను. పుస్తకాల నుంచి ఎన్ని నేర్చుకోవచ్చో తెలుసా.
నేను నిజంగా చెప్తున్నాను, నా బెస్ట్ ఫ్రెండ్ బుక్ అని చెప్తారు. ఎప్పటికి కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే నా బెస్ట్ ఫ్రెండ్ బుక్ అని చెప్తారు. చాలా పుస్తకాలు చదవాలి, వ్యక్తిత్వ వికాసం డెవలప్ అవుతుంది, సమాజం తెలుస్తుంది. జీవిత చరిత్రలు చదవడం వలన వాళ్ళ జీవితాల నుంచి మనం స్ఫూర్తి పొందుతాం. బుక్ రీడింగ్ హ్యాబిట్ చేసుకోండి, మ్యాగజైన్స్ చదవండి, న్యూస్ పేపర్ చదవండి, కనీసం ప్రపంచ జ్ఞానం తెలుస్తుంది. ఇక్కడ కేవలం రీల్స్, యూట్యూబ్లు, రీల్స్, ఇన్స్టాగ్రామ్లు, కుళ్ళు జోకులు, జబర్దస్తులే చూస్తున్నారు మీరు ఫోన్లో. కానీ బయటకు వస్తే, బయట అడుగు పెడితే మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సమాజాన్ని చదవండి, మనుషుల ప్రవర్తన ఎలా ఉందో చూడండి, మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో చూడండి, మంచి మంచి పుస్తకాలు చదవండి, జ్ఞానాన్ని పొందండి. అట్లా బుక్ రీడింగ్ హ్యాబిట్ చేసుకుంటే క్రమక్రమంగా మీరు దీనికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, రిస్ట్రిక్షన్ పెట్టుకోండి మీకు మీరే. ఈ రోజున నేను ఇంతసేపే చూడాలి, ఎక్కువసేపు నేను చూడండి. ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపించిన క్రమంగా మీరు దానికి దూరం అవుతున్న కొద్దీ ఇన్ని రోజులు మీరు ఏం కోల్పోయారు అనేది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నైట్ పూట పడుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దగ్గర పెట్టుకోకుండా దూరంగా పెట్టండి. దానివల్ల దాని రేడియేషన్ నుంచి మీరు బయటపడతారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విషయం ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సర్టెన్ టైంకి మొబైల్ క్లోజ్ చేసేసి మీరు నిద్రపోవాలి. ఎందుకంటే ప్రస్తుతం సమాజాన్ని బాగా పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏంటి అంటే, దీన్ని ఎక్కువగా వాడటం వలన నిద్రలేమి అనే సమస్యతోటి బాధపడుతున్నారు, నిద్రకు దూరం అవుతున్నారు. నిద్ర దూరం అవడం వలన అనేక మానసిక సమస్యలు వస్తున్నాయి. ఆ మానసిక సమస్యల వల్ల వ్యక్తిగత వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. ఇన్నిటిని కొలాప్స్ చేస్తున్నటువంటి దాన్ని మనం ఎందుకు అవాయిడ్ చేయకూడదు? మనం సహజంగా కష్టాలు సహజంగా వస్తే వేరే విషయం, మనమే కావాలని కష్టాల బావిలో పడటం వేరు. మనమే కావాలని సెల్ఫ్ సూసైడ్, ఆత్మహత్య కంటే భయంకరంగా, అంతకంటే ఎక్కువగా మనిషి శరీరం చచ్చిపోకపోవచ్చు, కానీ మనిషి చచ్చిపోతున్నారు. అలాగే మానసిక జీవం చచ్చిపోతుంది, శక్తి సత్తుగా అన్ని చచ్చిపోతున్నది మానవుడు. కాబట్టి ఏం కోల్పోయారు? ఇందాక నేను చెప్పినట్టుగా ఒక్కసారి మీకు ఏమైనా ఆలోచించండి, కళ్ళు మూసుకొని ఇన్ని రోజులు నేను ఏం కోల్పోయాను? ఒక్క క్వశ్చన్ మీకు ఆన్సర్ చెప్తుంది. ఇది ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని బయటపడేస్తుందని 100% నేనేం కోల్పోయాను? నా ఫ్రెండ్స్ని, అంటే నేను మాటలు కోల్పోయాను, ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్స్ ఒకరికి మాటలు, ఎమోషన్స్ కంట్రోల్ అవ్వట్లేదు. ఒక డీప్గా ఒక వీడియో చూస్తున్న పర్సన్ని కదిలిస్తే బయటకు వచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కసుకుంటున్నారు. అంటే వాళ్ళ ఎమోషన్స్ బాగా దాని ఏమంటారు, కోపంగా తయారయ్యారు. పిల్లల కానించి పెద్దల వరకు కుటుంబ వ్యవస్థ మీద సీరియస్నెస్ లేదు, రేపు అనే దాని మీద సీరియస్నెస్ లేదు, భవిష్యత్తు. కాబట్టి దాన్ని మీరు అవాయిడ్ చేయాలి అంటే దాన్ని మీరు ద్వేషించాలి, క్రమక్రమంగా దాన్ని దూరం పెట్టాలి. ఇంకొక విషయం, ఒక వస్తువుని మీరు ఒక వస్తువు మాయలో మీరు పడ్డారు, కానీ ఒక చిన్న వస్తువు, మామూలుగా మన అరచేతి సైజులో ఉన్నటువంటి వస్తువుని మీరు దూరం పెడితే 60 సంవత్సరాల భవిష్యత్తు మీ ముందుకు అందంగా కనపడుతుంది కదా. ఒక్క విషయం ఆలోచించండి, క్రమక్రమంగా దానికి దూరం అయ్యే ప్రయత్నం చేయండి, మీరు సాధించగలరు. మీ సమయాన్నంతా మీ ప్రిపరేషన్కి కేటాయించండి, మీ ఫ్యామిలీకి కేటాయించండి, లేదా మీ భవిష్యత్తు కోసం కేటాయించండి.